జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1 మూవీ రిలీజ్ కి అంతా రెడీ అయింది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సందడి మొదలు పెట్టనుంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బన్నీ మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు బావా అంటూ పిలుచుకుంటూ సరదాగా ఉంటారు. ఈ ఇద్దరు స్టార్స్ ఒకే స్టేజ్ పై వస్తున్నారనే వార్తల నేపథ్యంలో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఫిష్ వెంకట్ తన దీనమైన పరిస్థితిని తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఫిష్ వెంకట్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన వెంకట్ గురించి తెలుసుకుని అపోలో ఆసుపత్రిలో తన తరపున ఫిష్ వెంకట్ కి ఉచిత చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ కు చికిత్స ప్రారంభమైంది. అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లోనూ చిరంజీవి మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ది గోట్. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. కానీ తెలుగు, హిందీ భాషలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయంపై స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్ MS ధోనికి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు మరియు హిందీ బెల్ట్ లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగస్టు 15 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్ కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా తంగలాన్ OTT ప్రకటన గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో సింబు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించారు. వరద బాధితుల కోసం 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళం ఇచ్చాడు. తద్వారా బయట రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన మొదటి నటుడిగా నిలిచాడు. సింబు 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 3 లక్షల చొప్పున మొత్తం 6 లక్షలు విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.